మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. తిరుపతిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందండి. 15 ఏళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, అబ్బాయికి 18 ఏళ్ళు. విచిత్రమైంది అంటే అమ్మగారింట్లోనే ఉన్నారు. అయితే 5 నెలలు 3 నెలల తర్వాత తల్లి అల్లుడిని లవ్ చేసి చక్కగా కూతురు ముందరే పెళ్లి చేసుకోబోయింది. కూతురు భరించలేక గొడవ పెట్టుకుంటే తల్లి రోకలితో కొట్టింది. నిజంగా ఒక తల్లి అంటే కూతురుకు వచ్చిన మొగుడుతో కూడా ఉండడం అనేది అబ్బోయ్ అసలు చెప్పుకోనికే చాలా దారుణంగా ఉంది. బట్ నిజంగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇది తిరుపతిలో జరిగింది. ఒక్కసారి దీని గురించి అమ్మతో మాట్లాడదాం. అమ్మ, మామూలుగా అంటారు అందరికి ఒక ఊత పదం, పెళ్లి అంటే అటు 6 తరాలు ఇటు 6 తరాలు. సరే 6 తరాలు పోయింది. ఆఖరికి కూతురుకి 15 ఏళ్ళు ఆ వీళ్ళేదో లవ్ చేసుకొని తెలిసి తెలియని వయసులో ఆమె చేసిందే తప్పురా తల్లి అంటే వీళ్ళింట్లో పెట్టుకొని వీళ్ళిద్దరు లవ్ లో పడి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోండి మా అత్త అల్లుళ్ళు. ఏం చెప్పాలా ఏం మాట్లాడాలని కాదు, కానీ ఒక అత్త క్యారెక్టర్ ఏంటి, ఒక తల్లి క్యారెక్టర్ ఏంటి? ఈ దరిద్రం గురించి మనం మాట్లాడుతున్నాం. నిజంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే బాబోయ్, నిజంగా ఇలాంటివి ఇంకా ఎవరికన్నా ఉంటే దయచేసి మీ మైండ్ లో నుంచి ఇలాంటివి బ్యాడ్ థాట్స్ అన్ని తీసేయాలనే కోరుకుంటున్నాం. ఇది నిజంగా మంచిది కాదు. సవతి పోరు అని తెలుసు కానీ తల్లే సవతి అయితే ఏమన్నా బాగుందా? అసలు పూర్వకాలం ఎందుకు ఈ మధ్య నా తరం వరకు కూడాను ఇంటికి అల్లుడు కూతురు వస్తే అత్త అంటే అమ్మ, ఆడపిల్ల అమ్మ ఉంటుంది కదా, ఆమె ఎదురుగా వచ్చి అల్లుడితో నిలబడి మాట్లాడడం అనేది కూడా లేదు కదమ్మా. తెలీదు. మా ఇంట్లోనే అది మా నాన్నగారు, నేను ఒక కూతుర్ని చిన్నప్పుడు పెళ్లి జరిగింది, నాకు 15 ఏళ్ళగా పెళ్లి జరిగింది. మామూలు పండగలకు ఇంటికి వస్తాం కదా, అమ్మ ఎప్పుడూ వంట ఇంట్లో తలుపు దగ్గర నిలబడుకోవడానికి మాట్లాడేది తప్ప దాటి బయటకు వచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి ఏదో మాట్లాడుతా ఉన్నా నాకు బాగా కూర్చుంది రాదా, అందరూ మా మేనత్త నాన్న అంతా కూర్చొని మాట్లాడుతున్నారు, అంతా కూర్చొని మాట్లాడుతున్నాం మేమంతాను. అమ్మ వచ్చాడు నిలబడుకొనింది, అందులో ఏదో మాట్లాడుతుంటే చెప్తుంటే అంటే అమ్మ ఏదో అనింది ఒక చిన్న మాట. అంటే వెంటనే మా నాన్నగారు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నారు. చూసారా, అంటే ఇంతమంది అల్లుడు ముందర నువ్వు మాట్లాడడం ఏంటి అన్నట్లు. నిజంగా అల్లుడితో మాట్లాడేవాళ్ళు కాదు. అల్లుడు గారు అని అంటే కూడా అసలు వడ్డించడం అది కూడా ఉండదు. కూతురు అలా ఎందుకు చెప్తారు? ఏది చెప్పినా కూడా పిలవడం, పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించుకొని ఆ రోజుల్లో ఇట్లాంటివన్నీ పెట్టారనుకుంటారు. అల్లుడు గారు అని అంటారు కానీ పేరుతో పిలవరు, ఎవ్వరు పిలవరు ఇప్పుడు కూడా. ఇప్పుడు పేరుతో పిలిచినా పర్వాలే కానీ అన్యాయంగా పెళ్లిళ్ళే చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళే, అది పెళ్లి అని కూతురు చేసుకునే పెళ్లి చెల్లదు, పిల్ల చేసుకుంది. ఇప్పుడు ఈమె ఒకవేళ వాడు చేసుకుందామని కూడా ఇది చెల్లదు. అంటే ఇల్లీగల్ అటువంటి పనులు తప్ప ఏమీ లేదు అక్కడ. సంస్కారం లేని వాళ్ళు, చదువు సంస్కారము ఏది లేకుండా ఒక పశువులు ఉంటాయి చూడు, పశువులకి అంతే వాయు వరుస లేదు కదా, ఆ మాదిరి అయినటువంటి పరిస్థితులు అక్కడ. ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని రోకలితో కొట్టేశారమ్మా, పెళ్లి చేసుకుంటే. అది ప్రేమ, అది పెళ్లి కూడా కాదు రాదా, నాకు తెలిసేది కామమే. ఆమె మొగుడు చనిపోయినాడు, వయసులో ఉన్నట్టుంది. కూతురు వాడి 18 కొడుకుతో సమానము. వాడి చూసి దీనికి ఏం మూడు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అది ఏమన్నా అర్థం ఉందా రాదా అసలు? ఇది వినటానికి ఇది ఏదో బ్రహ్మంగారు కదా నాశనం అయిపోతుంది అంత అన్నట్టుగానే, అది ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇట్లా దరిద్రాలు, ఇట్లాంటి సంబంధాలు కావచ్చు, ఆ మానసికమైన ఒక మార్పులు కావచ్చు, చెడ్డవి ఆయన ఎప్పుడో రాశారు, నేను చదివాను 2-3 సార్లు. అవే జరుగుతాడు ఇప్పుడు అన్ని కూడా. అసలు రోగలతో బిడ్డను అల్లుడు కొడతా ఉంటే తల్లి పోయి ఆపాల్సింది పోనిచ్చి ఈవిడ పోయి ఆ పిల్లని చంపడానికి చేశారంటే ఆ పిల్ల కాపాడే వాళ్ళు లేరు. ఎవరు? ఫస్ట్ తల్లి, సెకండ్ భర్త, వీళ్ళిద్దరే కదా ఆ పాపని ఇదిగా చూసుకో. వాళ్ళిద్దరే ఇంత ఘోరంగా ప్రవర్తించి ఆ పాపని చంపని పోయి అంటే ఆ పిల్లని ఎవరు ఆదుకుంటారు, ఎవరికి చెప్పుకుంటుంది? ఆ టైంలో ఆ పిల్ల మనోవేదన ఏంటి, ఎంత బాధపడి ఉంటది? ఎవరిని భగవంతుడా కాపాడు, ఏం లేకపోతే ఎవరు లేకపోతే దేవుడా కాపాడు స్వామి అని అనుకుంటాం మనం. ఏది అక్కడ ఉంటే కొడతా అంటే అమ్మా నన్ను ఇలా అవుతుందమ్మా అని అంటే అమ్మ వచ్చి అడ్డం పడుతుంది. ఒకవేళ భర్త ఉంటే వాడు అంతే కదా, మొగుడు అనేటోడు ఎందుకు? అది భయ, ఇది భయ.
ఎంత దురదృష్టవంతురాలు అంటే ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలు. ఇంకోటి కూడా ఆ అమ్మాయి తప్పు చేసింది. ఇప్పుడు ప్రతిదీ జరుగుతుంది రాధా. నేను నా కళ్ళతో ఇప్పుడు చాలా చూస్తున్నాను. తగిన ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, వావి లేదు, వరుస లేదు, తర్వాత ఏజ్ లేదు, కులం లేదు, తలం లేదు, ఏది లేదు. పశువుల్లాగా తయారవుతున్నారు అందరు కూడా. అసలు ఇలాంటి సమాజంలోకి వస్తున్నప్పుడు ఎట్లా మనము మంచి జీవితం గడపాలంటే ఎట్లా గడుపుతారు చెప్పి ఎవరైనా కూడా. ఇప్పుడు మనకు ఊహకందని అన్ని ఇవన్నీ కూడా అసలు బిడ్డ అమ్మ నాకు కష్టం వచ్చింది నా భర్త తోటి వచ్చిందని పోయి తండ్రి లేడు, తల్లికే కదా చెప్పుకోవాలా. తల్లి అక్కడ ఇలా ప్రవర్తిస్తే ఆ పిల్ల ఎవరికి చెప్పుకుంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగా అంటే మామూలుగా భారతీయ సాంప్రదాయాలు అంటేనే ఎంతో గౌరవప్రదమైనవి. అలాంటివి ఇప్పుడు మాట్లాడుకుంటే ఎటుపోయినా మన సాంప్రదాయాలన్నీ. కొడుకు చూస్తే తల్లిని చంపేస్తాడు, తల్లి తండ్రి చూస్తే పిల్లల్ని చంపేస్తారు, అల్లుడితో అత్త ఉంటది, బామ్మ, అసలు ఎన్ని. అది ఒక బామ్మ యువకుడిని ఆమె వయసు మొగుడిని చంపేసి ఈమె చంపిందంట మొగుడిని. అవును, చంపి వాడిని ఏంది రాదా ఇది అసలు మాట్లాడాలన్నా అది చూడాలన్నా కూడా అసహ్యమనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడతాం దీని గురించి మనము? అసలు ఇలాంటి మాట్లాడడం కూడా వేస్ట్ అని అడిగితే కాకపోతే తెలియని వాళ్ళకి కూడా అమ్మ అంటే ఎందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది అంటే, నిజంగా ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం బుర్ర పెట్టండి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాము, మనం మనుషులము, మనకంటూ ఒక రక్త సంబంధాలు ఉన్నాయి, మానవత్వం ఉంది, అన్ని మర్చిపోతున్నారు. అవన్నీ గుర్తుకు చెయ్యనీకి మేము వీడియోస్ చేస్తాం తప్ప దీన్ని ఎంకరేజ్ చెయ్యనీకి కాదు. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మనం ఎవరికి అమ్మ నాన్న అంటేనే ఒక రక్త సంబంధం. తల్లి బిడ్డ, అల్లుడు అంటే కొడుకుతో సమానం. రియల్ గా చెప్పాలి కదా, కొడుకుతోనే సమానం, కొడుకే. ఇంకా అలాంటప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అనేదే. ఆమెకు వయసు అయిపోయినా ఆమెకి జ్ఞానం లేదు. ఇక్కడ 15 ఏళ్ల పాప, అదంటే చిన్నది, పెళ్లి చేసుకోవడమే తప్పు. నిజంగా అండి, అంటే ఈ కాలంలో ఎక్కువ అయిపోయినాయి ఇలాంటివి. దయచేసి ఒక్కసారి మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనల్ని చూసి పిల్లలు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు, మనం సొసైటీకి ఏం ఇస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది కూడా కొంచెం అందరం దృష్టిలో పెట్టుకోవాలని మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా.